హాయ్ సార్ రామ్ గారు. హాయ్ సార్ గారు. సార్ రాము గోపి సార్ ఏంటి సార్ అఖండ 2 చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు మీ లెవెల్స్ చూస్తూ ఉంటాయి. మీకు అనిపిస్తుంది సార్? అంటే కాన్ఫిడెంట్గానే ఉన్నామండి, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు సార్. టీం అంతా కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంది సార్. అంటే చూసాం కదా ఆల్రెడీ. ఓకే ఫినిష్డ్ కాదు కానీ ఇంకా ఫినిష్డ్ ఇంకా వర్క్ నడుస్తుంది ఫ్యామిలీ. బట్ ఆల్రెడీ కంటెంట్ చూసిన దాన్ని బట్టి ఉన్న కాన్ఫిడెన్సే. సార్ అంటే బాలకృష్ణ గారి ఇమేజ్ని క్యాచ్ చేయాలి అంటే ప్రొడ్యూసర్స్కి కూడా చాలా భారీగా ఉండాలి, ఈ కంటెంట్ కూడా ఇది అలాంటిదే అనే ఒక ఇది ఉంది కదా, దాన్ని ఎంతవరకు మీరు మ్యాచ్ చేశారు సార్? అంటే మ్యాచ్ చేయటం అంటే ఇది ఆల్రెడీ అఖండకి సీక్వెల్ కదండి. ఆల్రెడీ అఖండ అనేదే ఒక పెద్ద బ్లాక్ బస్టర్. సో ఆబ్వియస్గా దాన్ని మ్యాచ్ చేయాలంటే దానికి తగ్గట్టుగానే సీక్వెల్ ఉండాలి. అది ఆల్రెడీ బోయపాటి గారు అనుకున్న ఐడియాలోనూ ఉంది, అది కథగా మారినప్పుడు ఉంది, స్క్రిప్ట్ లెవెల్లోనూ ఉంది, ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకో లెవెల్లో ఉంది. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు అనుకున్న విజన్కి మ్యాచ్ అయ్యేలా మనం ఎంతవరకు మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయగలగటం అనేది మన బాధ్యత. అది అంటే ఈ సీక్వెల్స్ అనేసరికి కొద్దిగా రిస్కీగా ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన సీక్వెల్స్ సార్ అన్నీ బ్లాక్ బస్టర్ లేక పుష్ప చూడండి, కాంతారా చూడండి, బాహుబలి చూడండి, కేజీఎఫ్ చూడండి, వీటిల్లో మీకు 1కు మించి చేసిన సినిమాలే 2. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టాక్, ఓకే 1 బాగుందన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ రిజల్ట్గా చూస్తే మాత్రం 2 అనేది ఎక్కడో ఉంది. అంటే చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ చాలా వరకు పార్ట్ 1 చేసేటప్పుడే పార్ట్ 2లో కూడా మేజర్ పార్ట్ షూట్ చేసుకోవటం వల్ల జరుగుతుంది. అలా ఏం లేదు, పరిణామాలు అలా ఏం లేదు. పుష్ప 2 అనేది కూడా 1 అనేది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత వచ్చింది. బాహుబలి 1, 2 అనేది అసలు ఫస్ట్ అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది మనకి. వాళ్ళకి కథ స్పాను లెంత్ సరిపోవట్లేదు అనుకునే వీటిల్లో వాళ్ళు మధ్యలోకి వెళ్ళిన తర్వాత స్ప్లిట్ చేయాల్సి వచ్చింది. లేదు ఇది మనం 2 పార్ట్స్, అదే మొత్తం దీన్ని ఒక టైం ఫ్రేమ్లో చెప్పాలంటే సరిపోదని చెప్పేసి అని 2 పార్ట్స్కి వెళ్ళారు. పుష్ప నాకు తెలిసి 1 అనేదే ముందు అనుకుంది. ఆ 1 రిజల్ట్ లేకపోతే 1 వీటిని బట్టి 2కి కూడా స్కోప్ ఉంది వెళ్ళారు. ఎప్పుడైనా 1 సెకండ్ పార్ట్కి 1 అనేది ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసేసి ఉంది. ఇప్పుడు కాంతారా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సెకండ్ పార్ట్. సో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. కేజీఎఫ్ అయినా అంతే, బాహుబలి అనేది ఆడింది కాబట్టి వాళ్ళు 1, 2కి వెళ్ళారు. ఇప్పుడు కాంతారా అయినా అంతే, వాళ్ళు ఏమి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యే టైంకి పార్ట్ 2 చేద్దామనే ఇంటెన్షన్ ఏం లేదు. పార్ట్ 1 రిజల్ట్ తర్వాత వచ్చింది అది. అది సీక్వెల్గా కాకుండా ప్రీక్వెల్గా వచ్చారు. ఓకే సీక్వెల్ ప్రీక్వెల్ లెక్కన ఏదున్నా కానీ పార్ట్ 2 అన్నట్టు. బోయపాటి గారు ఈ బాలయ్య ఇమేజ్ని రేంజ్కి తీసుకెళ్ళారా అనేది ఒక మనం విజువలైజ్గా చూస్తే అనిపించేది. మీరు అంటే మీకు అనిపించిన, అంటే ఫస్ట్ పార్ట్ బిగిన్ చేసేటప్పుడు, సెకండ్ పార్ట్ బిగిన్ చేసేటప్పుడు మీకు అనిపించిన విజువలైజేషన్ ఏంటి, ఇప్పుడు మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే ఒకటండి, మీరు బాలయ్య అసలు బోయపాటి గారు ఆల్రెడీ బాలయ్యని సింహాతోనే ఒక రేంజ్లో చూపించేశారు. అంటే అప్పుడు దాకా చూడని ఒక కొత్త డైమెన్షన్ను బాలయ్య బాబులో ఓపెన్ చేశారు. అందుకనే అది అంత పెద్ద హిట్ అయింది. వాళ్ళ కాంబినేషన్కి ఒక క్రేజ్ వచ్చిన దాన్ని అప్పుడు కూడా మేము లెజెండ్ అప్పుడు కూడా దీన్ని సింహాకి మించి ఉండాలి అనే ఒక భయం ఉండేది ఎప్పుడు. ఎందుకంటే సెకండ్ సినిమా, ఫస్ట్ సినిమా అంత బ్రహ్మాండంగా కొత్తగా చూపించారు, ఇప్పుడు ఎట్లా చూపిస్తారు అనే ఒక చిన్న ఇది ప్రొడ్యూసర్స్గా మాకే ఉండేది. అంటే కథ వినకముందు, కథ విన్న తర్వాత అమ్మ అసలు ఓకే వేరే లెవెల్లో ఉందిరా బాబు అనే ఫీలింగు ఆయన కథ చెప్పిన రోజే వెరీ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. అది సో అంటే ఒక కాంబినేషన్కి ఆల్రెడీ ఒక క్రేజ్ అనేది ఏర్పడిపోయింది. ప్రతి సినిమాకి ఆడియన్స్ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు, దాన్ని మనం మ్యాచ్ అన్నా చేయాలి, అంతకుమించి ఎక్కువ అన్నా చేయాలి. ఏమాత్రం కొద్దిగా తగ్గినా
సాటిస్ఫై అవ్వలేదు. సాటిస్ఫై అవ్వరు. అవును. ఇప్పుడు మనం వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఉన్న గ్రాఫ్ చూస్తే ప్రతి సినిమా ఒకదాని మించి ఒకటి వెళ్తానే ఉంది. అవును. సో బోయపాటి గారికి ఆల్రెడీ ఈ కాంబినేషన్ మీద ఉన్న బరువు ఏంటి అని చెప్పేసి Expectation ఏంటి అనేది. ఎక్స్పెక్టేషన్స్ బరువు ఏంటి అనేది ఆయనకు ఒక క్లియర్ కట్ అవగాహన ఉంది. దట్ టు సీక్వెల్. సీక్వెల్. సో దానికి తగ్గట్టే ఆయన ఏది మిస్ అవ్వకుండా బాలయ్య బాబుని ఇంకా ఎంత బాగా చూపించగలం, కథని ఇంకా ఎంత బాగా ఎలివేట్ చేయగలం అని చెప్పేసి అనే దీంట్లోనే జరిగింది. అది రేపు స్క్రీన్ మీద కూడా మీరు 200% చూస్తారు. అంటే ఈ క్రేజీ కాంబినేషన్ వల్లనే పాన్ ఇండియాకి వెళ్దామని ఆలోచన వచ్చిందా, లేదంటే నిజంగా అంత స్పాన్ కథలో లేదండి, ఉందంటారా? కథలో ఉంది విషయం. సో ఈ కథ విన్నాక ఇది డెఫినెట్గా మొత్తం ఇండియా మొత్తం అపీల్ అయ్యే పాయింట్. సో మనం ఇండియాలో కుదిరిన లాంగ్వేజెస్లో కుదిరిన ప్లేస్లో మ్యాక్సిమం రిలీజ్ చేద్దాము అనేది ఫస్ట్ కథ వినంగానే అనుకున్నది. ఇప్పుడు మిగిలిన లాంగ్వేజ్లో ప్రమోషన్ పరంగా కానీ అక్కడ మీకు వస్తున్న రెస్పాన్స్ గురించి ఏమన్నా చెప్తారా? బాగుందండి. హిందీలో మేము బాంబేలో వెళ్ళి సాంగ్ రిలీజ్ చేసాము. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత టీజర్ ట్రైలర్లకి కూడా నార్త్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా అదే మేము అనుకున్న దానికన్నా డెఫినెట్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇటీవల కాలంలో చూస్తే నార్త్లో ఎక్కువగా ఈ డివోషనల్ మూవీస్కి కొద్దిగా క్రేజ్ ఎక్కువ ఉండటము, మన ఈ సినిమా కూడా అలాంటి సబ్జెక్టు అవ్వటం వల్ల వెళ్ళాలనే స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారా, లేదంటే కథ నుంచి ఫస్ట్ నుంచి మీరు ప్లాన్ చేసుకున్నప్పుడే? ఫస్ట్ నుంచి ఉందండి. ఫస్ట్ నుంచి దీన్ని ఆల్ లాంగ్వేజెస్ ఎంటైర్ ఇండియా మనం ఎక్స్ప్లోర్ చేయాలి, దానికి ఇవ్వాల్సిన పుష్ ఇవ్వాలి అనేది అనుకునే జరిగింది. ఓకే. అంటే మీరు షూట్ జరిగేటప్పుడు మీరు అనుకున్న లెవెల్స్ తగ్గట్టుగానే బడ్జెట్ పెట్టారా, లేదు ఇంకా కొద్దిగా దీన్ని గ్రాండియర్గా చూపించడం కోసం కొద్దిగా లావిష్గా కథ చెప్పినప్పుడే, కథ నరేషన్ ఇచ్చినప్పుడే దీని స్కేల్ స్పాన్ అర్థమైపోయింది. అప్పుడే మేము బోయపాటి గారితో కలిపి కూర్చుని ఒక బడ్జెట్ వేసుకున్నాము, దీనికి ఇట్లా 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 అని. అంతా దానికి తగ్గట్టుగానే జరిగింది. ఆ వీటిలో నుంచి యాక్చువల్గా 3D ఫార్మాట్ అనేది కూడా వచ్చింది. ఎందుకంటే ఆ కథలో ఆ ఇది ఉంది, ఆ విజువల్లో 3Dలో కూడా చేస్తే బాగుంటుంది, పిల్లలకి వాళ్ళకి బాగా మంచి ఎంటర్టైనింగ్గా ఎంజాయ్ చేస్తారనే ఒక ఫీలింగ్, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది అనిపించి 3Dలో కూడా చేద్దామని ఫస్ట్ నుంచి అనుకుంటుంది, మధ్యలో వచ్చింది ఇంకా. ఓకే. ఓకే అండి. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్కి విజువలైజేషన్ పరంగా స్టోరీ పరంగా ఎంత ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది చాలా ఇంపార్టెంట్. తమన్ రోల్ ఎంతవరకు మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటి? తమన్ తాండవం ఆడేశాడు, దాంట్లో డౌటే లేదు. నిన్నే జూక్ బాక్స్ రిలీజ్ చేసాం, అసలు ట్రెమెండస్ రెస్పాన్స్ జూక్ బాక్స్కి. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని సాంగ్ ఫర్ సాంగ్ జాజికాయ అట్లా సాంగ్ ఫర్ సాంగ్ కొన్ని ఉంటే, కొన్ని ఏంటంటే కథలో వెళ్ళే ప్రాసెస్లో ఇక్కడ ఒక చిన్న బిట్ సాంగ్ పెడితే బాగుంటుంది, ఇక్కడ ఒక చిన్న పద్యం లాగానో లేకపోతే అట్లా ఇక్కడ ఇంకో సాంగ్ పెడితే బాగుంటుందని అలా చేసింది ఎక్కువ. అంటే కథని కాంప్లిమెంట్ చేస్తా వచ్చిన సాంగ్సే ఎక్కువ ఉన్నాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్. మామూలుగానే తమన్ని నందమూరి తమన్ అంటారు. ఇందులో ఈ మ్యూజిక్ పరంగా కానీ బ్యాక్గ్రౌండ్ పరంగా కానీ ఇంకొద్దిగా ఏమన్నా పార్షాలిటీ చూపించడం కోసా? కథకు తగ్గట్టుగానే మీరు డెఫినెట్గా బ్రహ్మాండాన్ని వర్క్ చేశారు. అంటే తన కళ్ళకి ఆ కంటెంట్ కనిపిస్తే ఆబ్వియస్గా తను వాళ్ళకైనా ఎనర్జీ కానీ లేకపోతే ఎగ్జైట్మెంట్ లెవెల్స్ కానీ ఏంటి తమన్ ఏంటి ఇంకా ఇట్లా లేట్ అంటే ఏం చేస్తాం సార్ మీరు అలా తీసిచ్చారు నేను ఇవ్వాలి కదా అంటూ ఉండేవాడు డైరెక్టర్ గారితో. ఇంకా మ్యూజిక్ సెట్టింగ్స్లో మీరు ఏమన్నా ఇన్వాల్వ్ అవటం కానీ, లేదంటే అతను చేసేటప్పుడు నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉందనేది కానీ అలా గురించి ఏమన్నా? యూజువల్గా అంటే ఎక్కువ అంటే ఓకే ఒక ట్యూనో లేకపోతే ఒకటో వస్తే బాగుందా బాగాలేదా అన్నంత వరకే, ఇంకా అంతకు మించి పెద్దగా ఇన్వాల్వ్మెంట్. డైరెక్టర్ గారు వాళ్ళే కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళు, మాకు అప్పుడప్పుడు పిలిచి మాకు చూపించేవాళ్ళు, మాకు అనిపించింది మేము చెప్పేవాళ్ళం. సో దానికి తగ్గట్టుగా వెళ్ళేది అంతే. పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్కి సంబంధించి తమన్ నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందండి? మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా చాలా దగ్గర నుంచి. మనం పడుకునే టైంలో వాళ్ళు తాండవం ఆడుతూ ఉంటారు, ఇక
వీళ్ళ కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయండి? అంటే ఒక డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించి ఆ సీన్ని ఎన్హాన్స్ చేయడానికి, దానికి సంబంధించిన ఒక బీజిఎంని ఇవ్వటానికి కానీ, ఒక సాంగ్కి ఇవ్వటానికి కానీ వీళ్ళ కన్వర్జేషన్స్ అవి ఎలా ఉంటాయి? మీకు అనిపించిన సందర్భాలు ఏమన్నా ఉంటాయి? మాకున్న ఐడియా ప్రకారం అంటే జనరల్గా ఎలా ఉంటాయంటే, కథ ఎలాగో ఫస్ట్ చెప్పేసి ఉంటారు కదా, ఆ తర్వాత సిట్యువేషన్ చెప్తారు. సిట్యువేషన్ చెప్పినాక ఆ సిట్యువేషన్లో ఆ మూడ్ ఆఫ్ ద క్యారెక్టర్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, ఈ ప్రాసెస్లో ఎలా ఉంటుంది, అక్కడ దాకా వచ్చినాక ఎలా ఉంటుంది, దీని తర్వాత ఎలా ఉంటుంది, సో అనేది కొంచెం డెఫినెట్గా డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ ప్రాసెస్లో ఏమైనా రెఫరెన్స్లు కూడా వస్తే రావచ్చు. ఓకే. ఫైనల్గా మీకు ఈ బాలకృష్ణ గారితో వర్క్ చేయటం ఎలా ఉంది? ఈ కంప్లీట్ ఈ పిక్చర్ అయిపోయిన తర్వాతకి మీకు ఆయన మీద కలిగిన ఒక ఒపీనియన్ అనుకోవచ్చు, లేదు అంటే ఒక బాండేజ్ అనుకోవటం అనేది ఎలా ఉన్నది? ఆయన ఎప్పుడు చూసినా మనకు ఒక వావ్ ఫ్యాక్టరే. అంటే షూట్లో పక్కన మనం కూర్చుని ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కెమెరా ముందుకు వెళ్ళంగానే అసలు చూడంగానే అసలు మనకే ఇప్పుడు దాకా కూర్చుని మన మానిటర్లో చూడంగానే అసలు ఈయనేనా అనిపిస్తుంది. అది బయట ఉన్నా కానీ అదే ఫీలింగ్ ఉంటుంది బాలయ్య బాబు. ఒక ఆరా ఉంటుంది ఆయన చుట్టూతా. ఆయన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు అసలు. ఓకే. పర్టికులర్గా ఈ గెటప్లో ఉన్నప్పుడు మీరు షూట్కి వెళ్ళినప్పుడు మీకు జరిగిన ఎక్స్పీరియన్స్లు ఏమన్నా ఉన్నాయా? ఎక్స్పీరియన్స్ అంటే జార్జియా మేజర్, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది వెదర్ చలి బాగా. ఇక్కడ మొత్తం చుట్టూ స్నో మౌంటైన్స్, దాంట్లో 3-4 degrees ఉండేదేమో. మార్నింగ్ 6-6:30కి వెళ్ళిపోయేవాళ్ళం, ఎందుకంటే ఎర్లీ లైట్ వస్తుంది కదా అక్కడ. సో 7-7:30 నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేవాడు. మళ్ళీ లైట్ ఎక్కువ ఉంటుంది సాయంత్రం 6 దాకా. చలి మళ్ళీ గాలి అంటే విండ్ చిల్ అంటే ఇంకా తగ్గుతుంది, మైనస్లో వచ్చేస్తుంది. దానికి తోడు మళ్ళీ ఆయనకి ప్రొపెలర్ ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ ఉంటుంది కదా, మరి అది గాజాల్లో ఇంకా ఎక్కువ చలిగాలి. అవన్నీ అదంతా కాటన్ డ్రెస్సే. మేమంటే జాకెట్లు వేసుకుని కొంతసేపు చలేస్తున్నాను కానీ లోపలికి వెళ్ళిపోయి రూమ్లో కంటైనర్లోకి వెళ్ళిపోయి హీటర్ పెట్టుకుని మళ్ళీ కొంతసేపు రావటం. ఆయన మొండి కదా అసలు. టెంట్లో కూడా కూర్చోరు, బయటే, ఏం పర్లేదు నాకు బయటే. సో అయ్యి ప్లస్ దీనికి తోడు విభూతి. అసలు ఎన్ని కిలోలు, నాకు తెలిసి 200 కిలోలు విభూతి తీసుకెళ్ళాం అక్కడికి. ఓకే. జార్జియా. సో అంటే మామూలు విషయం కాదు. సో ఆయన అంత మొండి ఘట్టం కాబట్టి చేయగలిగారు ఆయన. అది అప్రిషియేట్ చేయాలి. ఆ ఎఫర్ట్ మామూలు ఎఫర్ట్ కాదు. అప్పుడు అక్కడ మీకు జరిగిన బెస్ట్ సీన్ ఏంటండి? మీరు ఫేస్ చేసిన, మీకు కలిగిన సిచ్యువేషన్ కానీ సీన్ కానీ ఎలాంటిది మీకు హైలైట్ అయింది? అంటే ఒకటి ఉంటుంది, ఒక ట్యాంకర్ది. అప్పుడే మా మిస్సెస్ను మా రెండో వాడు కూడా వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు ఆ మార్నింగే తీసిన షార్ట్ వాడు మధ్యాహ్నం వచ్చారు. వచ్చినప్పుడు మానిటర్లో రివైండ్ చేసి ఆ షార్ట్ పెట్టు అన్నాను. మా వాడు, నేను వాడినే చూస్తాను, వాడైతే అలాగే చూసాడనమాట. అసలు అది అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ మూమెంట్ అసలు, ఆ షార్ట్. అట్లా గూస్ బంప్ మూమెంట్స్ సినిమా మొత్తంలో చాలా ఉంటాయిలేండి. అందులో ఫ్యాన్స్కి పండగే. బాలకృష్ణ గారి డెడికేషన్ ఎలా ఉంటుందండి? ఇలాంటి చల్లో ఉండడం అంటే దానికి మించిన ఇక డెడికేషను లేకపోతే మొండితనం అంటే అంత తేలిక కాదు అసలు. అది మన గ్వాలియర్ వెళ్ళాము 2 days షూట్ చేయడానికి. ఓకే. ఆ కింద నుంచి ఎన్ని ఆల్మోస్ట్ ఒక 1 kilometer 1.5 kilometer ఉంటుంది పైకి. ఓన్లీ మెట్లే, వేరే ఏం లేదు. ఎక్కి అక్కడే ఉండి మళ్ళీ సాయంత్రం దాకా అసలు డెడికేషన్లో ఇక తిరగలేదు ఇంకా. ప్లస్ మార్నింగ్ కంపల్సరీగా ఫస్ట్ ఇప్పుడు ఈయన బోయపాటి గారు కూడా ఇప్పుడు ఎవరు రెడీ షూటింగ్ టక్టగా చేయడానికి. సో దానికి తగ్గట్టుగా ఈయన కూడా 7 అంటే 7, 6:30 అంటే 6:30, 7:30 అయితే 7:30 రెడీ. ఫస్ట్ షాట్ ఎప్పుడు పడిపోయేది మాకు 7:30 కల్లా మినిమం.
సో డెడికేషన్ లేకుండా జరగదు కదా. ఇంత పెద్ద ఎపిసోడ్ చేయటం, ఇంత Yeah. పెద్ద మూవీ చేయటం అనేది చాలా సిన్సియరిటీ డెడికేషన్ లేకుండా అవ్వదు. ఇంత తొందరగా కూడా అవ్వదు ఆ సిన్సియారిటీ ఆ డెడికేషన్ లేకపోతే. అంటే మీకు ఇటు బాలకృష్ణ, అటు బోయపాటి, ఇటు తమ్మన్, వీళ్ళు ముగ్గురు అవటం వల్ల ప్రొడ్యూసర్స్గా మీకు మీ పార్ట్ చాలా ఈజీ అయిపోయిందా? ఎవరి జాబ్ వాళ్ళు బ్రహ్మాండంగా చేసేవాళ్ళే కదా. అసలు ముందు డైరెక్టర్ గారు అసలు ఆయనకి ఫుల్ క్లారిటీ, వాటన్నిటిని మించి ఒకళ్ళకొకళ్ళకి సింక్ అయి ఉంది Yeah, కాబట్టి sync అయి ఉన్నారు. మీకు అవును. అది ఇంకా మీ ఈజీ work అవుతుంది. ఈజీగా అట్మాస్ఫియర్ అది ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సాంగ్స్ పరంగా ఎలా మనం దీన్ని చెప్పుకోవచ్చు అండి? అదే ఇంతగా నిన్నే జూక్ బాక్స్ రిలీజ్ చేసాం. అసలు ట్రెమెండస్ రెస్పాన్స్. ఇంత లేట్గా చేశారు మీరు, ఇది 3-4 వీక్స్ ముందర చేయాల్సింది. అవును కదా, నిజంగానే. సో అంటే ఈ ముందర సాంగ్గా అనుకుని సాంగ్ చేసింది కాదు కదా. ఓకే. సినిమా ఆర్ఆర్ రీ రికార్డింగ్ చూసుకుని చేసే ప్రాసెస్లో వచ్చిన సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో దానివల్ల అదొక రీజన్ డిలే అవడానికి. ఆ టైంలో తమ్మనికి ఇక్కడ ఇట్లాంటి ఒక లిరిక్తో ఉన్న ఒక పాట పడితే అదిరిపోతుంది అనుకుని తను ఫీల్ అయ్యి, ఈ మనం సబ్జెక్ట్ అనుకున్నప్పుడు ఉన్న సాంగ్స్ కాదు, ఈ సినిమా చూసిన తర్వాత తమ్మనికి అనిపించి దాని డైరెక్టర్ గారు డిస్కస్ చేసి డైరెక్టర్ గారు అట్లా నేను అనేది బోల్డ్ అన్ని యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు అందుకనే అన్ని సాంగ్స్ జూక్ బాక్స్లో వచ్చినాయి. అవి ప్లాన్డ్ కాదు. ఓకే. అవన్నీ బాగా మంచి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది అసలు. కథాపరంగా చూసుకుంటే మనం మెయిన్ హైలైట్గా చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఒకటి రెండు ఏమైనా? ఒకటే పాయింట్ అండి, మనకి దేవుడి మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని కొడదామని ఒకటి ప్రయత్నం. ఆ నమ్మకాన్ని కొట్టేస్తే వీళ్ళు ఈజీ టార్గెట్స్ అవుతారు అనేది సింపుల్ పాయింట్. అదే ఆ నమ్మకానికి వాడెవడో చేద్దాం అనుకున్న ఒక పిచ్చ పనికి ఎదురెళ్ళిన వీటిల్లో ఎంత తాండవం, శివతాండవం చేశారనేదే బాలయ్య బాబు ఈ సినిమాలో చూపించి అఘోర క్యారెక్టర్. ఫస్ట్ మీరు మామూలుగా అఖండ 1లోనే బాలయ్యని ఆ గెటప్లో చూశారు. ఈ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు ఈ పార్ట్ 2లో పూర్తిగా ఆ గెటప్ ఆవహింపు చేసుకోవటంలో కానీ, ఆ గెటప్ వీఆర్కి చూడటంలో కానీ కొత్తదనం ఏమనిపిస్తుంది? అంటే ఆ కథ ఎండ్, అఖండ 1 కథ ఎండ్ అయిపోయిన తర్వాత ఒక 10-12 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన కథ అనమాట. ఓకే. సో ఆ ప్రాసెస్లో ఈ డెఫినెట్గా ఏజ్ అవ్వటం అవన్నీ ఉంటాయి కదా. సో దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తుంది. సో ఈ 10-12 ఇయర్స్ అసలు ఏం చేశారు, ఎందుకు ఎంత టైం పట్టింది, సో అదంతా ఆర్గానిక్గా కథలో ఉంటుంది. మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చేశారండి? 137. 137. అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ విధంగా చూసుకుంటే కొద్దిగా ఈ థియేటర్ మార్కెట్ అనేది కొద్దిగా డల్గా ఉన్న పరిస్థితిలో థియేటర్ మార్కెట్ కన్నా నాన్ థియేటికల్ మార్కెట్ ఎక్కువ డల్గా ఉందండి. థియేటికల్ మార్కెట్ సినిమా బాగుంటే జనాలు ఇప్పటికీ చూస్తున్నారు, మంచి మంచి రెవెన్యూలు వస్తున్నాయి. సో మనం సరైన కంటెంట్ ఇవ్వటంలోనే ఉంది, ఆడియన్స్ చూడటానికి రెడీగానే ఉన్నారు. మెయిన్ ప్రాబ్లం బిజినెస్ పరంగా ఇక్కడ నాన్ థియేటికల్ ఓటీటీ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, ఆడియో కావచ్చు, ఈ ప్రస్తుతం ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. వేరియేషన్స్ చాలా క్విక్గా మారిపోతున్నాయి. ఇప్పుడు థియేటర్కల్గా నాన్ థియేటర్కల్గా రెండు రకాలుగా హ్యాపీయా? వెరీ మచ్. ఎందుకంటే చాలా సినిమాలకి ఈ ఓటీటీ వాళ్ళు స్టాండ్స్ మారుస్తుంటారు ఎక్కువగా. అంటే స్టాండ్స్ అంటే ఎట్లా అంటే ఒక్కోసారి పెద్ద బడ్జెట్ సినిమాలు తీసుకోవాలని, ఒక్కోసారి చిన్న బడ్జెట్ సినిమాలనే మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకు ఒక బడ్జెట్ ఉంటుందండి. సపోజ్ 1000 crores ఉందనుకోండి, ఒక 2-3 పెద్ద సినిమాలు కొనగలరు, అన్నీ పెద్దగా కొనలేరుగా, వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలిగా. సో అట్లా ఆ ప్రాసెస్లో ఒకటి పెద్దది ఒకటి చిన్నది కంటెంట్ వీళ్ళకి ఇది బాగుంటుందేమో అని అనుకోవచ్చు. అనుకున్న దాన్ని బట్టి కొన్ని ఏమో కాంబినేషన్కి క్రేజీగా ఉంటుంది, కాంబినేషన్ అనుకుని పెద్దది చేయవచ్చు. సో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలిగా ఎవెన్చువల్గా. అంటే ఇటీవల కాలంలో చాలా సినిమాలను చూస్తే ఓటీటీ పరంగా అది సక్సెస్ అయ్యాక ఒక రేట్ ఇస్తామని, ఇంత మార్కెట్ చేస్తే ఒక రేట్ ఉంటుంది అనేది, మీరు పోస్ట్పోన్ చేస్తే ఇంత అమౌంట్ తగ్గిస్తాము అనేది, ఇవన్నీ
ప్రాక్టికల్గా పోస్ట్పోన్ చేస్తే తగ్గటం అది ఇంతవరకు పెద్ద నేను వినలేదు. మీరు ఫేస్ చేశారని కాదు నా ఉద్దేశం, బయట బయట జరుగుతున్న వాతావరణం నేను పెద్ద వినలేదు కానీ బట్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఇచ్చే అమౌంట్లు కూడా అనేది లింక్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ నాకు తెలిసి ఇంకా అన్ని సినిమాలకి అలాగే ఉంటుంది. ఫ్యూచర్ ఇది మంచిదే అంటారా? ఫ్యూచర్లో ఈ పరిణామాలు మంచివే అంటారా? మంచిదంటే అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లం అది ఇప్పుడు మనకి సక్సెస్ అంటే మనకి ఫిక్స్డ్ బిజినెస్ అనేది తెలియదు. సో దాన్ని ఎట్లా క్యాల్కులేట్ చేయాలి? ఓకే, మనకు బడ్జెట్ 100, 200, 300, 400 లేకపోతే 50 ఏదో ఒకటి అని అనుకుంటాం. కానీ దానికి తగ్గట్టుగా ఇదివరకు ఏంటంటే మనకి ఎదురుగా ఒక బిజినెస్ కనిపించేది. ఓకే 50 అనుకుంటే వాళ్ళు 40 ఉందా బిజినెస్, లేదు 55 ఉందా, వాళ్ళు 50 అక్కడికే ఉందా అనేది మనకి ఎంతో కొంత ఒక క్లారిటీ ఉండేది. ఇప్పుడు ఈ వేరియేషన్స్ మూలాన ఆ క్లారిటీ మిస్ అవుతుంది. సో అది కొద్దిగా టఫ్ టాస్క్. డైసీ అంటే బడ్జెట్ ఏమో ఎంత ఉంది, అంత బడ్జెట్ మనకు రికవర్ అంటే మనం లేదా అంటే మనం వేసుకునే లెక్కలో అరే ఓటీటీ ఇంతకు వెళ్తే కానీ ఇది రికవర్ అవుదేమో, కానీ ఓటీటీ నుంచి అంత వస్తుందా రాదా? ఒకవేళ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు వాడు ఎన్ని మెలికలు పెడతాడు, ఆ మెలికలు పెట్టిన దానికి మనం రీచ్ అవ్వగలమా లేదా? ఈ అంటే ఇక నాకు తెలిసి ఇవన్నీ కొద్దిగా నెక్స్ట్ 1 year పడుతుందేమో కొద్దిగా అన్నీ స్ట్రీమ్లైన్ అందరికీ ప్రాపర్గా అర్థం అవడానికి. అంటే రెగ్యులర్గా మీలాంటి వాళ్ళ హై బడ్జెట్స్ రేంజ్తో తీసే సినిమాలకి కొద్దిగా ఇబ్బంది అనుకోవచ్చా ఇలాంటి పరిణామాలు? హై బడ్జెట్ అని కాదు, ఆ బడ్జెట్కి తగ్గట్టుగా అది 20 crores చేసామనికి అండి, ఆ బడ్జెట్కి తగ్గట్టుగా దానికి ఉంటుంది. అది చిన్నదా పెద్ద అనేది కాదు, ఇక అది పైనుంచి కిందాక ఎంతో కొంత ఉంటుంది, వేరియేషన్ అయితే ఉంటుంది 100%. అంటే ఇప్పుడు మామూలుగా మనకి వచ్చే థియేటర్ బిజినెస్ అనేది చాలా కీలకం అన్ని రంగాలలో. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎవరికైనా కానీ ఇండస్ట్రీకి కూడా థియేటర్లో ఫుట్ఫాల్స్ పెరిగితే ఇండస్ట్రీకి కూడా మంచిదే, కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి అంటున్నారు. ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది మన మూవీస్ మీద? అంటే అర్థం కాల కొద్దిగా. అంటే థియేటర్ మార్కెటే ఎక్కువ అయిపోతుంది, అదే మెయిన్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జరుగుతున్న పరిణామాలను బట్టి. థియేటర్లో ఆడితేనే ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు చూసేది. ఇది ఎగ్జిబిటర్ కావచ్చు, క్యాంటీన్ వాళ్ళు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. సో ఈ ఓటీటీ కానీ నాన్ థియేటర్కల్ రైట్స్ అనేది ఒక బఫర్, ఒక క్వశ్చన్ బఫర్. బట్ థియేటర్ రెవెన్యూ దాంట్లో సక్సెస్ అయితే వచ్చే రెవెన్యూ, కమర్షియల్గా రెవెన్యూ వేరు, ఆ వచ్చే కిక్కు వేరే. ఒకప్పుడు శాటిలైట్ మార్కెట్ ఎక్కువగా ఉండేది, తర్వాతకి కరోనా వచ్చిన తర్వాతకి ఈ ఓటీటీ మార్కెట్ ఎక్కువైంది. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా మళ్ళీ థియేటర్ మార్కెట్టే ఇండస్ట్రీకి ఒక మంచి అదొకటనే కాదండి. థియేటర్ అని చెప్పేసి అనేది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. థియేటర్ అంటేనే ఒక ఎక్స్పీరియన్స్. ఒక 100 మందితో, 200 మందితో, 500 మందితో, 1000 మందితో కూర్చుని మనం చూసే ఆ సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ నెవర్ గెట్ ఆన్ టీవీ. అవునండి. సో ఎప్పటికైనా కానీ ఆ థియేటర్ని మనం దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిందే ఎప్పటికైనా. దాన్ని దాన్ని ఓవర్టేక్ చేసే కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడే వస్తుందని నేను అనుకోవట్లా. ఓకే. సో మనకు ఆ ఓటీటీ అని చెప్పేసి అనేది మీకు ఎప్పటికైనా థియేటికల్ అనేది మనకి ఎప్పుడు ఇంపార్టెంట్. అందులో నేను ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. మనం అందరం అనుకుంటాం యూత్ సినిమాలకి ఎక్కువ చూడట్లేదు, వాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు, లేకపోతే వాళ్ళ నావిగేషన్ వేరుగా ఉంటాయని. కానీ మొన్న ఒక ఆర్టికల్ చదివాను, దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే వాళ్ళు చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే యూత్ ఎక్కడ గ్యాదర్ అయితే మెయిన్ టాపిక్ ఆఫ్ డిస్కషన్, చాలా ఎక్కువసేపు జరిగే డిస్కషన్ మూవీసేనండి. ఆబ్వియస్లీ. సో వాళ్ళు కూడా థియేటర్కి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి చూద్దాము అనే
అనే ఉద్దేశంలో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ మధ్య జరిగే డిస్కషన్ టాపిక్స్. సో సినిమాల గురించి డిస్కషన్ ఉంటుంది, థియేటర్లు కూడా దే ఆర్ అలైవ్. ఓన్లీ థింగ్ ఈజ్ మనం వాళ్ళని థియేటర్ దాకా రప్పించే కంటెంట్ మనం ఇవ్వాలి. అది మనం టీవీలో చూస్తే చాలరా, ఇది ఫోన్లో చూసుకున్నా సరిపోతుందిరా అని అనుకుంటే దానికి అలాగే ఉంటుంది. కానీ థియేటర్లోనే చూడాలి అని అనుకుంటే అది మళ్ళీ థియేటర్లోనే చూడాలంటే నాట్ నెసరీ ఇట్ హ్యాస్ టు బి ఏ గ్రాండ్ స్కేల్, గ్రాండ్ విజువల్స్ కూడా అవసరం లేదు. ఒక జాతిరత్నాలు లాంటి సినిమా ఉన్నా చాలు. ఎందుకంటే మనం ఒకడమే కూర్చొని నవ్వుకోవటం వేరు, 10 మంది చూసి సో అది ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైనా కావచ్చు, లాఫ్స్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, యాక్షన్ ఎమోషన్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఈ పైరసీని ఎంకరేజ్ చేయటం, ఇదంతా టికెట్ల రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉండటం వల్లనే కొద్దిగా పైరసీని ఇంతగా సేమ్ ఇదే ఎవరు ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు సార్. కానీ పైరసీ అని చెప్పేసి అనేది పెరగటం టికెట్ రేట్స్ మూలన అనేది కాదండి. టికెట్ రేట్స్ నార్మల్గా ఉన్న టైం నుంచి ఇది ఉంది. మాకు తెలిసిన టైంలోనే వీడియో క్యాసెట్స్ పైరసీ వచ్చేది. అది తర్వాత మరి ఆ టైంలో అసలు టికెట్ రేట్స్లు పెంచడం అనే కాన్సెప్టే లేదు. ఆ టైంలోనే పైరసీ ఉంది. నెక్స్ట్ అది సీడీ రూపంలోకి మారింది. అప్పటికి టికెట్ రేట్లు ఏం పెరగలేదు. నెక్స్ట్ డివిడి, ఆ డివిడి టైంకి టికెట్ రేట్లు ఏం పెరగలే. మరి ఇప్పుడు సడన్గా టికెట్ రేట్లు పెరగడం వలన పైరసీ అనేది ఎట్లా వచ్చింది? ఓకే, టికెట్ రేట్లు అసలు పెంచలేదు, పెంచలేని సినిమాలు అన్నింటినీ చూసేస్తున్నారా? కంటెంట్ బాగుంటేనే కదా చూస్తుంది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచట్లేదు, పైరసీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మరి పెద్ద సినిమాలకి మీరు అన్నట్టు కొన్నిటికి టికెట్ రేట్లు పెరిగినా కూడా మరి అంతే బ్రహ్మాండంగా రెవెన్యూలు చేస్తున్నాయి, అంతే బ్రహ్మాండంగా సినిమాలు చూస్తున్నారు కదా జనాలు, అబ్జెక్ట్ చేయకుండానే. ఇప్పుడు అదే సినిమా బాగోకపోతే ఎవడో చూడ, అది నార్మల్ టికెట్ ప్రైసింగ్ ఉన్నా ఇంకోటి ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ స్పీక్స్. ఆ కంటెంట్ మనం వాళ్ళకి కావాల్సినట్టు ఇస్తే అది నార్మల్ రేట్ అయినా కానివ్వండి, కొద్దిగా ఎన్హాన్స్డ్ టికెట్ ప్రైస్ అయినా కానివ్వండి, ఫస్ట్ హీ నీడ్స్ టు గెట్ సాటిస్ఫైడ్ దట్ ఇట్స్ వర్త్ ది ప్రైస్. అంటే ఇటీవల జరిగిన పరిణామాలు ఈ ఐబొమ్మ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చిన టాక్ ఏంటంటే ఎక్కువగా ఏమండి, సోషల్ మీడియాలో చాలామందికి సగం బుర్ర ఉండదు. ఓకే, వాళ్ళ విశ్లేషణ మనం ఒక మేధావులం రా బాబు అని చెప్పేసి అనుకుని ఇచ్చే విశ్లేషణ. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే కొంతమంది రాబిన్ హుడ్ అంటున్నారు. అవును, అది తప్పు కదా. అసలు రాబిన్ హుడ్ అని చెప్పేసి అనేది మీకు తెలిసిన భాషలో హూ ఈజ్ రాబిన్ హుడ్? ఒక ఇది వాళ్ళకి పంచడం అని చెప్పేసి అనేది రాబిన్ హుడ్ అంటారు. ఇక్కడ అది ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు ఐబొమ్మ అనేవాడు ఇంకో బొమ్మ లేకపోతే ఇంకో బొమ్మ ఇది వాడు ఏంటి, వాడు ఏమన్నా టికెట్ రైజ్ పెంచిన సినిమాలు మాత్రమే పైరసీ చేసి మీరు చూడండిరా బాబు అని చెప్పేసి ఇస్తున్నాడా? ప్రతి చిన్న చితక అన్ని సినిమాలని నువ్వు పైరసీ చేసి ఇది ఆ సోషల్ మీడియాలో అనుకునే వాళ్ళ మేధావర్గం అని చెప్పేసి అనుకునే వీటిలో టాప్ ఆఫ్ ఇట్ అది వాళ్ళు ప్రమోట్ చేసేది ఏంటి? గేమింగ్ యాప్ని, బెట్టింగ్ యాప్ని. మరి అది అతను రాబిన్ హుడ్ ఎలా అవుతాడు? ఏదో మిడిమిడి జ్ఞానంతో ఎవరి కాళ్ళు ఏంటంటే ఫేస్ ఉండదు. సో మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు అనే ఒక ప్రాబ్లం తత్వం డెవలప్ అయిందేమో సోషల్ మీడియాలో. అరే నాయన, మీరు నిజంగా ఇంత టికెట్ ప్రైజుల మూలన మీరు రోడ్డును పడిపోతున్నారు, మీరు సినిమాలు చూడలేకపోతున్నారు, మీకోసం నేను పైరసీ చేస్తున్నాను, మీరు చూడండిరా అని చెప్పేసి చారిటీ చేసేంత వ్యక్తి అయితే ఇంత అడావుడి ఇంత ఇది ఉండదు కదా. అడావుడి కాదండి, అసలు ఈ రోజు రిలీజ్ అయిపోతే అది చిన్న చితక ఎట్లాంటి సినిమానైనా తీసుకొచ్చి పెట్టేవాడు. రాబిన్ హుడ్ తొక్క గడిది గుడ్డ ఎట్ట అవుతాడు ఆడు? అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు జనాలు? అది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇది అనుకునే మేధావుతనం మేధావులుగా ఫీల్ అవుతున్న వాళ్ళు చెప్తున్న వాదన ఆ రాబిన్ హుడ్ అనేది అన్ని ఇండస్ట్రీకి సంబంధించిన కానీ ఈ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డిపెండ్ అయిన వాళ్ళు కానీ ఎవరు ఆ రాబిన్ హుడ్ని ఎవరు ఎంకరేజ్ చేయలేదు, ఎంకరేజ్ చేసే విధానం కూడా లేదు. వాదన కాదు, పిచ్చబాబుడు.
వాదన అనేది చాలా సాఫ్ట్ వాదన, అసలు వాదన కాదు. వాళ్ళు నోటికి వచ్చింది పిచ్చవాడు అంటాం, నోటికి వచ్చింది మాట్లాడితే ఏమంటాం. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఫేస్ కనిపిస్తా రెస్ట్రిక్టెడ్గా మాట్లాడాలి, కొంచెం ప్రాపర్గా ఉండాలి, ఒక డెకరమ్ ఏదో ఒకటి మెయింటైన్ చేయాలి. ఇవన్నీ లేనిది ఫేస్ లేకుండా నేను ఏదైనా మాట్లాడవచ్చు. ఆ ప్రాసెస్లో ఆ సోషల్ మీడియా అలా తయారైందేమో అనేది నాకు అనిపిస్తుంది. సింపుల్ థింగ్, పైరసీ అనేది రేట్లు పెరగని రోజుల్లోనూ ఉంది, ఇప్పుడు రేట్లు పెంచుతున్న కొన్ని సినిమాల టైంలోనూ ఉంది. సో రేట్లు పెంచడం వలన పైరసీ అని ఎవడైతే వాగుతున్నాడో వాడికి అసలు మినిమం నాలెడ్జ్ లేదు. అది ఈ డజంట్ నో హిస్టరీ పీరియడ్. పైరసీ అనేది ఎప్పటి నుంచో ఉన్నది, అది దఫాలుగా అది ఓకే. పైరసీ అనేది మీరు టికెట్ రేట్లు పెంచడం మూలన పైరసీ అంటున్నారు, అది నేను అనేది. అలా అంటూ ఒక వర్గం కొంతమందిని ఇచ్చేస్తుందనే పాయింట్ నేను మీకు నోటీస్ తీసుకొచ్చాను. అది ఓకే, తీసుకొచ్చిన దానికి నేను ఆన్సర్ కరెక్ట్గానే నాకు చెప్పాను అనుకుంటున్నాను నేను. కమింగ్ టు అఖండ అండి, ఫైనల్గా థియేటర్లో ఒక వ్యూయర్ ఎలా ఎంజాయ్ చేస్తాడండి? అఖండ 2 చూసిన వ్యూయర్ ఎలా ఎంజాయ్ చేయాలనేది మీరు అనుకుంటున్న ఇది? అఖండ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఏ సెల్యులాయిడ్ ఎక్స్ట్రావాగెన్సా, కంపల్సరీ ఇట్స్ ఫర్ థియేటర్ అంతే. సో వెళ్ళిన వాళ్ళు అట్లా మెస్ప్రైజ్ అయిపోయి చూస్తారు. ఫైనల్గా ఇందులో హీరోయిన్స్ గురించి కానీ, మ్యూజిక్ గురించి కానీ, లొకేషన్స్ కానీ స్పెషల్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? స్పెషల్ అనేది అఖండ అనేది ఆల్రెడీ అదొక కల్ట్ అండి. ఓకే, దానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏది ఒక ఫ్యాన్స్లోనే కాదు, ఆల్ రెగ్యులర్ మూవీ లవర్కి ఒక ఇది ఉంది, ఒక దానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో వాళ్ళు ఆ వీటికి వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి ఎందుకని ఆ కల్ట్ ఫీలింగో లేకపోతే దానికి ఆ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ ది అఘోరా క్యారెక్టర్. సో ఇప్పుడు రేపు వచ్చేవాళ్ళు కూడా అఘోరా క్యారెక్టర్ని ఇంకా ఎంత అద్భుతంగా చూపించుంటారు, ఆ పార్ట్ 1కి ఏమాత్రం తగ్గకుండా ఇంకా ఎంత బాగా ఎలివేట్ చేసి ఉంటారు బోయపాటి గారు అని చెప్పేసి ఒక ఫీలింగ్తోనే ఆడియన్స్ వస్తారు. మనం వాళ్ళని సాటిస్ఫై చేసామంటే ఇక స్కై ఈజ్ ద లిమిట్ అంతే. ఎగ్జాక్ట్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉందండి మూవీ? మొత్తం రెడీగా ఉంది, ఫైనల్లో ఉంది. రేపు మార్నింగ్కి అట్లా మొత్తం అంతా అయిపోతుంది ర్యాప్. 5th షో ఎక్కడ చూస్తున్నారు? ఏదైనా స్పెషల్ ముహూర్తం పెట్టారా? బాలకృష్ణ సినిమా అనేసరికి ఒక స్పెషల్ అకేషన్ లాగా స్పెషల్ ముహూర్తం అనేది కామన్గా అంటే 4th నైట్గానే ప్లాన్ చేస్తున్నామండి యాక్చువల్గా. అది గవర్నమెంట్కి అప్లై చేస్తే వచ్చిన దీన్ని బట్టి టైమింగ్స్ పర్మిషన్స్ బట్టి ఇక ప్రొసీడ్ అవ్వాలి. బోత్ స్టేట్స్లో ప్రీమియర్స్ వేస్తున్నారు. బోత్ స్టేట్స్. ఓకే, రైట్ సార్, రైట్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఇయర్. థ్యాంక్ యూ.